హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా కొత్తగా ఉంది బండి. వీడియో పెట్టి త్రీ మంత్స్ అవుతుంది. మధ్యలో హార్డ్ డిస్క్ ప్రాబ్లం వచ్చి వెయిట్ చేశాను. ఆ వీడియో పెట్టాక పెడదామని. ఇంకా హార్డ్ డిస్క్ అది ప్రాబ్లం ఇంకా ఉంది. అందుకే ఇంకా ఆ ప్రాబ్లం ఎప్పుడైతే అయిపోద్దో అప్పటి నుంచి లదాఖ్ వీడియోస్ కంటిన్యూ చేస్తాం. ఇప్పటి నుంచి వచ్చాక బ్యాక్ రెస్ట్ ఒకటి, ఇంకా బ్యాక్ చిన్న హ్యాండిల్ ఉంటుంది పట్టుకోవడానికి, అదొకటి, మడ్ గార్డ్ ఒకటి, శారీ గార్డ్ ఒకటి, ఇవన్నీ తీసేసాను. ప్లస్ కొత్తగా పెట్టించింది ఏంటంటే ఈ రెండు బార్ అండ్ మిర్రర్స్. ఈ మిర్రర్స్ తీసేసి ఈ బార్ అండ్ మిర్రర్స్ పెట్టించాం. ఇప్పుడు వెళ్ళేది హ్యాండిల్ మార్పించడానికి, ఇంటర్సెప్టర్కి జీటీ హ్యాండిల్ వేయడానికి. మొత్తం అంతా పార్ట్లన్నీ ఆర్డర్ పెట్టేశాను. పార్ట్లన్నీ సర్వీస్ సెంటర్లో ఆర్డర్ పెడితే ఒక 1 వీక్ అయింది. ఇది అర్జెంట్ డెలివరీ పెడితే 1 వీక్లో తెప్పించాడు. అర్జెంట్ డెలివరీ పెడితే మళ్ళీ ఎంతైతే అమౌంట్ ఉంటుందో దానికి 5% ఎక్స్ట్రా ఛార్జ్ కట్టాల్సి వస్తుంది. జనరల్గా అయితే యాక్సిడెంట్ బండ్లు ఏవైతే ఉంటాయో వాటికి ఆర్డర్ పెడతారు సర్వీస్ సెంటర్ వాళ్ళు. కాకపోతే ఇప్పుడు అర్జెంట్ కాబట్టి 5% నేనే కడతానని చెప్పి తీసుకున్నాను. మూవ్ రావట్లేదు, విజిట్ తీయాలి. ఇప్పుడు నాకున్న డౌట్లన్నీ ఏంటంటే, ఫస్ట్ కంఫర్ట్ ఎలా ఉంటుంది అంటే, నేను మామూలు ఇంటర్సెప్టర్ హ్యాండిల్ బార్ రేసెస్కి అలవాటు పడ్డాను. అలాంటిది జీటీకి వెళ్ళాలంటే అసలు అంత అన్కంఫర్టబుల్గా ఉంటుంది, అదొక పాయింట్. ప్లస్ ఇంకోటి, హ్యాండిల్ లాక్ వేసినప్పుడు ఇక్కడ ఏమన్నా టచ్ అవుతుందేమో అని అదొక ఇది. ఇంకోటి ఏమో, నేను బార్ అండ్ మిర్రర్స్ కూడా పైకి పెడితే పర్లేదు, ఏం ప్రాబ్లం ఉండదు. కిందకి పెట్టిద్దాం అనుకుంటున్నా, కిందకి ఫేసింగ్. అప్పుడు ఇంకా చాలా ఛాన్సెస్ ఉన్నాయి ట్యాంక్కి టచ్ అవ్వడానికి, ఇదొకటి. మ్యాక్సిమం ఫస్ట్ అయితే కిందకి పెట్టి చూడటానికి ట్రై చేస్తా. ఒకవేళ కిందకి తగిలేస్తున్నాయి అంటే అప్పుడు సరే ఇంక పైకి పెట్టేస్తా. ఒకవేళ చూసి అంతా సెట్ అవుతుంది, బాగానే ఉందంటే ఏమేమి పార్ట్స్ ఆర్డర్ పెట్టాలి, దాని నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ వెళ్ళి మీరు సర్వీస్ సెంటర్కి ఇచ్చేస్తే ఈ ఆర్డర్ పెట్టండి అని చెప్పేస్తే ఆడ పెట్టేస్తాడు. టోటల్ కిలోమీటర్స్ వచ్చి ఏంటి ఫాగ్ వచ్చేసింది, 11,491 కిలోమీటర్స్ మొత్తం. ఒక 2 months అయింది తీసుకుని. ఆటో ముందు ఆపుదాం, ఆటో వెనక ఆపుదాం, ఆటో ముందు ఆపుదాం, ఆటో వెనక ఆపుదాం, ఆటో ముందు ఆపుదాం. అంకుల్, అదే హ్యాండిల్ బార్ మార్చాలన్నాం కదా, అయిపోయింది. క్లిప్-ons బాబాలే ఉంది కదా. ఆ రోజు 12 o'clockకి మెకానిక్ దగ్గర ఇచ్చాను, బైక్ ఇచ్చేసి అదో 2కి వస్తే చేస్తున్నాడు. సరే అని వెయిట్ చేశా. 2 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock దాకా అక్కడే ఉన్నా. 6 hours అక్కడే కూర్చొని ఉన్నా. అంతసేపు పట్టింది. అంటే మామూలుగా ఎగ్జాక్ట్ ఏం చేయాలో తెలిస్తే త్వరగానే అయిపోతాయి, కానీ రైట్ క్లిప్-on వచ్చి ట్యాంక్కి తగులుతుంది, దానికి ఏం చేయాలో తెలియలేదు. ఆ తర్వాత క్లిప్-on కిందకి వేద్దామా లేదంటే వెల్డింగ్ ఏమన్నా చేయించాలా అని చాలా కన్ఫ్యూజన్ ఉన్నాయి. అంటే నాకు అసలు ఐడియా లేదు, క్లిప్-ons ఎలా పెడతారు ఏంటని ఐడియా లేదు. నేను భయపడిన విషయంలో ఫస్ట్ విషయం కంఫర్ట్. భయం, అసలు కంఫర్ట్ ఉండదు అనిపించింది, కానీ లేదు, పర్లేదు. అసలు అనుకున్నంత ఈ అన్కంఫర్టబుల్గా అయితే ఏం లేదు. చాలా, నాకు చెప్పాలంటే నాకు చాలా నచ్చింది అసలు ఈ పొజిషన్. ఎందుకంటే ఇప్పుడు కాళ్ళు పొజిషన్ స్ట్రైట్గానే ఉంది కాబట్టి లెగ్కి ఎక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడ పెయిన్ అయితే ఏం లేదు. ప్లస్ హ్యాండిల్ ఒక్కటి కొంచెం ముందుకుంది. అంటే ఆబ్వియస్గా లాంగ్ టూరింగ్కి అంత ఇది కాదు, కానీ మామూలుగా నార్మల్ సిటీకి కానీ బ్రేక్ఫాస్ట్ కానీ అంటే అసలు చాలా నచ్చేసింది నాకు అసలు ఈ పొజిషన్. ఏదో సిటీలో తోలుతుంటే ఏదో ఒక పెద్ద సూపర్ బైక్ తోలుతున్నట్టు ఫీలింగ్ వచ్చింది ఈ పొజిషన్కి. బ్యాక్ పెయిన్ ప్రాబ్లం అయితే ఏమి లేదు, ఆ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ట్యాంక్కి తగులుతుంది అన్నాం కదా, ఆ ప్రాబ్లం అయితే ఉంది. అంటే కొన్నాటికి ఉంటుంది, కొన్నాటికి ఉండదు. ఎందుకంటే అక్కడ టర్నింగ్ దగ్గర మీకు చూపిస్తాను, ఇండియాలోకి చూపిస్తాను. ఇప్పుడు మామూలు తోలుతాం కదా, ఒకవేళ ఇలా ఉన్న పొజిషన్ని కొంచెం మామూలుగా రెస్ట్ తీసుకోవాలంటే ఇలా ఉండొచ్చు, పర్లేదు. స్ట్రైట్ అయిపోయింది, స్ట్రైట్గానే ఉంది పొజిషన్ ఇప్పుడు.
ఇప్పుడు అలా అదే జీటీలో అయితే అలా తీసుకోలేదు, ఎందుకంటే ఫుట్ పెక్స్ ఆల్రెడీ వెనక్కి ఉంటాయి కాబట్టి ఇంకా అంత వెనక్కి వెళ్ళాం. ఇప్పుడు ఫుట్ పెక్స్ అంతా స్ట్రైట్ ఉంది కాబట్టి నేను స్ట్రైట్కి నుంచోవచ్చు. ఒక డౌట్ క్లియర్ చేస్తాను ముందే, క్లిప్ ఆన్స్ అన్నా జీటీ హ్యాండిల్ బార్ అన్నా ఒకటే, ఎందుకంటే ఈ రెండు క్లిప్స్, ఈ క్లిప్ ఇక్కడ అటాచ్ చేస్తారు కాబట్టి క్లిప్ ఆన్స్ అంటారు. అంటే నాకు డౌట్ ఉండేది స్టార్టింగ్లో, హ్యాండిల్ బార్ అంటే ఏంటి, క్లిప్ ఆన్స్ అంటే ఏంటి అని, అందుకే చెప్పాను. ఇంకోటి క్లిప్ ఆన్స్ పెట్టించుకున్నాం అంటే శాడ్లింగ్ అయితే మర్చిపోండి, ఎందుకంటే ఈ బండి మీద నుంచాను అసలు. క్లిప్ ఆన్స్ పెట్టించేమో అప్పుడు అడిగాను, ఆల్రెడీ క్లిప్ ఆన్స్ పెట్టించిన వాళ్ళని అడిగితే జీటీ క్లచ్ కేబుల్ ఒకటి కావాలన్నారు. నేనంటే సరే ఒక అవసరం అయితే అప్పుడు బిగించేటప్పుడు చూడొచ్చులే అని చెప్పి తీసుకోవాలా. నేనైతే బిగించేటప్పుడు అంకుల్ని అడిగి పెద్ద ఏం అవసరం లేదన్నారు. చూసాను, అంతా బాగానే ఉంది, సెట్ అయిపోయింది. క్లచ్ కేబుల్ ఏమి మార్చలేదు, కానీ అంతా బాగానే ఉంది. నాకు ఆ డిఫరెన్స్ కూడా ఏం తెలియట్లేదు. ఇంటర్సెప్టర్ క్లచ్ కేబుల్ ఉంది మరి, అంటే కొంచెం టైట్ అవుద్ది అది అన్నారు, కానీ నాకు అంత డిఫరెన్స్ ఏం తెలియలేదు కాబట్టి నాకు తెలిసి క్లచ్ కేబుల్ కూడా ఏం అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే పొజిషన్ ముందుకు ఉంటుంది, అలా ముందుకు ఉండటం వల్ల ఇలా ముందుకు వచ్చేస్తూ ఉంటాం, ట్యాంక్ ఎత్తుక్కుపోతూ ఉంటాం. మామూలుగా లెఫ్ట్ సైడ్ టర్నింగ్ ఎక్కడ దాకా తిరుగుతుంది అంటే కరెక్ట్గా తిరుగుతుంది, రైట్ సైడ్ మాత్రం ఎక్కడ ఆగిపోవాలో దానికన్నా ఇంకొంచెం ఎక్కువ తిరుగుతుంది. దానివల్ల ఇది వచ్చి ట్యాంక్కి తగులుతుంది. అంటే ట్యాంక్కి తగిలితే పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ఎప్పుడైనా బై మిస్టేక్ సడన్గా ఇలా అంటే ఆ ట్యాంక్కి తగిలి ఏదైనా వచ్చామని చెప్పి రిస్క్ తీసుకోవాలా. దానికి ఏం చేసామంటే ఇక్కడ ఎగ్జాక్ట్ టర్నింగ్ తిప్పే దగ్గర ఇక్కడ వచ్చి ఆగిపోద్ది. ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ ఆగిపోద్ది. అక్కడ కొంచెం లేట్గా ఆగుతుంది, అంటే ఇటుపక్క ఎంతే ఉంది కానీ అటుపక్క కొంచెం తక్కువైంది. తక్కువ ఉండడం వల్ల ఏమైందంటే ఇది ఏదైతే ఉందో కొంచెం ఎక్కువ తిరుగుతుంది. అందుకే ఇక్కడ వెల్డింగ్ చేసాం, కొంచెం వెల్డింగ్ చేస్తే కరెక్ట్గా ఎక్కడ ఆగాలో అక్కడ అయిపోతుంది, అప్పుడు సెట్ అయింది. అంటే అన్నిటికి ఇలా ఏమి ఉండదు, కొన్ని బండ్లకి రెండు వైపులా ఈక్వల్గా ఉంటుంది కాబట్టి మామూలు క్లిప్ ఆన్స్ పెట్టించినప్పుడే ఏ ప్రాబ్లం రాదు. కానీ కొన్ని బండ్లకి లెఫ్ట్ తక్కువ ఉండడం కానీ రైట్ తక్కువ ఉండడం కానీ అవుతాయి. ఒకవేళ మీకు అలా ఏమన్నా ఉంటే, ఒకవేళ మీకు రైట్ సైడ్ తగులుతుందంటే లెఫ్ట్ సైడ్ వెల్డింగ్ చేయించాలి, ఒకవేళ లెఫ్ట్ సైడ్ తగులుతుందంటే రైట్ సైడ్ వెల్డింగ్ చేయించాలి. వద్దు వెల్డింగ్ ఏం అవసరం లేదు, నేను జాగ్రత్తగా తగులుతుందంటే పర్లేదు, కానీ నన్ను అడిగితే వెల్డింగ్ చేసుకోవడం అంత ఏమీ డిఫరెన్స్ ఏం రాదు. జస్ట్ అసలు వెల్డింగ్ చేసినట్టు కూడా తెలియదు, నేను చెప్పదు మీకు తెలియదు నేను వెల్డింగ్ చేసినట్టు. లేదు నాకు అసలు వెల్డింగ్ అనేది వద్దంటే ఇంకో ఏం చేయొచ్చు అంటే దీన్ని యోక్ అంటారు. యోక్ కింద క్లిప్ ఆన్స్ ఇక్కడ ఉంటుంది, దీన్ని ఇంకొంచెం కిందకు పెట్టుకోవాలి, ఇటు రెండు వైపులో కొంచెం కిందకు పెట్టుకుంటే అప్పుడు తగలకుండా ఉంటుంది. కాకపోతే దానివల్ల ఏమవుద్దంటే మామూలుగానే జీటీ పొజిషన్ ఇలా ఉంటుంది, ఇంకొంచెం కిందకి వెళ్తుంది, అంటే ఆల్మోస్ట్ ఇంకా పడుకున్నట్టు వెళ్ళిపోద్ది. ఎంత కిందకి పెట్టుకుంటే అంత స్పోర్టీ అగ్రెసివ్గా తయారవుద్ది. ఇంకో విషయం ఏంటంటే యోక్ మామూలుగా లెఫ్ట్ హ్యాండిల్ బార్ అసెంబ్లీ, రైట్ హ్యాండిల్ బార్ అసెంబ్లీ అదైతే కంపల్సరీ. కాకపోతే యోక్ అనేది ఆప్షనల్. నేనంటే ఇది జీటీ యోక్, ఇది ఇలా ఉంటుంది. ఇంటర్సెప్టర్ది ఇలా తేడా ఏంటంటే ఇక్కడ 2 హోల్స్ వస్తాయి. ఆ 2 హోల్స్ ఎందుకంటే ఇంటర్సెప్టర్ హ్యాండిల్ బార్ ఇక్కడ నుంచి ఫిట్ అవుద్ది పైకి, కాబట్టి ఆ హోల్స్ అలా ఉండిపోతాయి. ఆ హోల్స్ వల్ల ప్రాబ్లం ఉండదు, ఒక నట్టు 2 నట్లు పెట్టుకుని అడ్జస్ట్ అయిపోవచ్చు. వద్దు నాకు క్లియర్గా ఉండాలంటే యోక్కి వెళ్ళాలి, జీటీ యోక్ కొనాలి. లేదు పర్లేదు హోల్స్ ఉన్నా అంటే ఇంటర్సెప్టర్తో మేనేజ్ చేసేసుకోవచ్చు. నాకు తెలిసి అంత అవసరం ఏం లేదు యోక్ అనేది, కానీ సరే ఎలాగో ఎంత బడ్జెట్ పెడుతున్నాం అని కొంచెం పెట్టడం తప్ప అంత నెసిటీ అయితే ఏం లేదు. లెఫ్ట్ హ్యాండిల్ బారు రైట్ హ్యాండిల్ బార్ కాస్ట్ 2 కలిపి 5300. కోడ్ నెంబర్స్ కూడా ఇక్కడ రాస్తున్నాను. ఈ కోడ్ నెంబర్ ఈ నెంబర్లో ఏదైతే ఉన్నాయో ఆ నెంబర్లు తీసుకెళ్ళి సర్వీస్ సెంటర్కి ఇస్తే ఆర్డర్ పెట్టేస్తాడు. ప్లస్ యోక్ది ఇది జస్ట్ ఆ 2 ఆర్డర్ పెట్టుకుంటే చాలు.
ఒకవేళ యోక్ అనేది మీ ఇష్టం, అది ఇదేం కాదు, కంపల్సరీ కాదు. కాబట్టి ఈ 3 మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే సర్వీస్ సెంటర్లో మామూలుగా ఆర్డర్ కాకుండా అర్జెంట్ డెలివరీ ఉంటుంది, అది పెట్టండి. ఎందుకంటే మామూలు పెడితే 15 days పట్టచ్చు, ఎన్ని డేస్ అయినా పట్టచ్చు, చెప్పలేము, మాకు తెలియదు అంటున్నాడు. అదే అర్జెంట్ డెలివరీ అయితే 1 weekలోకి వచ్చేస్తుంది. కాకపోతే ఒక 5% ఎక్స్ట్రా ఛార్జ్. ఇప్పుడు మొత్తం కలిపి యోక్తో కలిపి 6,800 అయింది. ఒక 300 5% 300 ఎక్స్ట్రా పడింది, 7,100 పడింది మొత్తం కలిపి. ఎప్పుడైతే జీటీ హ్యాండిల్ బార్ పెట్టిద్ది అనుకున్నానో అసలు చాలా ఎత్తికాను యూట్యూబ్లో. అంటే 2 ఉన్నాయి అంతే, ఒక జస్ట్ వాక్ అరౌండ్ టైప్, ఇంకోటి కొంచెం హిందీలో ఉంది ఎక్స్ప్లెనేషన్. నన్ను ఏం చేయాలో తెలియక, ఎలా చేయాలో తెలియక, అంటే ఆల్రెడీ పెట్టించిన ఉన్నారు కానీ పెట్టించిన వాళ్ళది లెఫ్ట్ రైట్ 2 ఒకలాగే ఉన్నాయి, అందుకే వాళ్ళకి ఏం ప్రాబ్లం రాదు. ఇంకో కొంతమందికి అయితే హ్యాండిల్ బార్ అయితే తగులుతుంది, అలాగే ఉంచారు వాళ్ళు, వెల్డింగ్ ఏం చేయకుండా అలాగే ఉంచారు. ఇంకొంతమంది ఆ క్లిప్-ons కింద పెట్టుకున్నారు. మళ్ళీ ఎప్పుడైతే ట్రిప్ వెళ్ళాల్సి వస్తుందో లాంగ్, అప్పుడు ఈ హ్యాండిల్ బార్ తీసి మళ్ళీ ఇంటర్సెప్టర్ హ్యాండిల్ బార్ వేస్తాను. అది ఇప్పుడు అంతా తెలుసు కాబట్టి ఒక 2-3 అవర్స్లో అయిపోద్ది. ఇవి కాకుండా మీరు పెట్టించేటప్పుడు ఇంకేమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నా కింద కమెంట్స్లో ఒకసారి పెట్టండి.